మీ అందరికీ నా నమస్కారాలు. ఏ పని మీద వెళ్ళినా విజయమే తిరిగి రావాలనుకుంటే, అసలు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ రోజంతా విజయంతో లాభంతో తిరిగి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, మన దేశం కావచ్చు, పరదేశం కావచ్చు, మీరు లేదా అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాటిల్లో ఎప్పుడూ ఆటంకాలు లేకుండా లాభాలు పొందాలంటే మీరు చవితి రోజున చక్కగా ఏం చేయాలంటే ఒక వినాయకుడు యొక్క శిరస్సును తయారు చేయించుకొని శిరస్సు నుంచి స్టార్ట్ చేసి తొండం కొన వరకు కూడా 9 రత్నాలను బిగించుకోవాలి. ఒక్కొక్క రత్నాన్ని ఒక్కొక్క ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రానికి సంపత్తారులకు కానీ, మిత్రతారులకు కానీ, క్షేమతారులకు కానీ బిగింపజేసి 9 రత్నాలు అయిపోయిన తర్వాత వాటి ప్రాణపడి చేసి దాన్ని లాకెట్గా మెడలో ధరిస్తే చాలా చక్కని ఫలితాలు ఉంటాయి. అయితే మొదటి రోజున మాత్రం గణపతి దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. రకరకాల నివేదనలు ఆ రోజు కనీసం 9 రకాల నివేదనలు పెట్టి అది ఈ భక్తుడు కొంత సేకరించుకొని మిగతాదంతా కూడా బయట వాళ్ళందరికీ కూడా పంచితే కూడా చాలా చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. నేను తయారు చేసి చూపెడతాను. ఇది మీకు ఈ విధంగా ముందు గణపతిని తయారు చేశాను. కనపడుతుంది కదా మీకు తొండం శిరస్సు వరకు కూడా 9 రత్నాలు బిగించాం. అటు ఇటు 2 చెవులు కనిపిస్తున్నాయి. దీన్ని గణపతి మహాగణపతి, నవరత్న గణపతి అంటారు. ఇటువంటి గణపతిని మీరు ధరించండి, సకల శుభాలు పొందండి. ఇటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాచే రాయబడినటువంటి తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తంత్ర జ్యోతిష్యం, తిథులన్నీ పండగలే, గ్రహ అనుగ్రహం, దర్శనం నిదర్శనం, ఇంకా ఎన్నో ఎన్నో చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ మీ ఇంట్లో ఉంటే చాలు, మీకు కావాల్సిన సమస్యలన్నీ తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డిని.